ఈ కార్యక్రమం. ప్లీజ్ అమ్మా, మీరందరూ కూడా గతం నుంచి చూశారు, గత 5 ఏళ్ల పాలన చూశారు, 19 నుంచి 24 వరకు. మీరు ఏదైనా సమస్య చెప్పుకుందామంటే వినేవాళ్ళు లేరు, చెప్పుకోవడానికి స్వేచ్ఛే లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మీరందరూ సుఖాలని మన ఆలనా పాలన చూసేటటువంటి ప్రభుత్వం కావాలి అని మీరందరూ ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వాన్ని భారీ విజయాన్ని అందించి మీరు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వమే కాదు, మంచి ప్రభుత్వంతో పాటు ఇది మీ ప్రభుత్వం. ఇది ఎన్డీఏ ప్రభుత్వం అంటే అది మీ ప్రభుత్వం. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు మేడం అందరికీ నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాట కేవలం ఒక కార్యక్రమంగా ఏర్పాటు చేసుకోవడానికి వచ్చిన కార్యక్రమం కాదు. ప్రజల మనసుల్లోంచి ఈ ప్రభుత్వం మాకు మంచి చేస్తుందనేటువంటి మాట వినడం ద్వారా వారి మనసు ఆమోదంతో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి స్టిక్కర్ని వాళ్ళ ఇళ్ల దగ్గర అంటించడం కోసం, తద్వారా ప్రజలందరి ఆశీస్సుల్ని, జరిగింది కేవలం 100 రోజులు మాత్రమే. ఈ 100 రోజుల కాలంలోనే ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని మీ చల్లని మనసుతోటి, అమృత హస్తాలతోటి దీవించే విధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అలాగానే అక్కడ నిండు గర్భిణులైనటువంటి మహిళా తల్లులు, వాళ్ళతోటి సీమంతం కార్యక్రమాన్ని మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్పంచుకున్నాం. ఆ తల్లుల యొక్క మొహంలో ఉన్నటువంటి చిరునవ్వు రేపో మాపో పన్నంటి మగబిడ్డను కానీ ఆడబిడ్డను కానీ కనేటువంటి సందర్భంలో వారు ఇస్తున్నటువంటి ఆశీస్సులు అవి ఈ ప్రభుత్వానికి పూర్తిగా ఉపయోగపడతాయనేటువంటి మాటతోటి ఆ కార్యక్రమం చేసుకుని అంతగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇక మూడోది స్వర్ణాంధ్ర 2047 2047 సంవత్సరం వచ్చేటప్పటికి, అంటే 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. 2047 వచ్చేటప్పటికి మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి దీనికి స్వర్ణాంధ్ర 2047 అనేటువంటి పేరు పెట్టారు. ఈ స్వర్ణాంధ్ర ఉద్దేశం ఏంటంటే 2047 వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్ స్వర్ణమయం అవ్వాలి. అన్ని రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలబడాలి. అక్షర క్రమంలో మాత్రమే కాదు, అభివృద్ధిలో కూడా నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడానికి మన ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మనవి చేసేది ఒకటే, అదేమిటంటే 100 రోజులు కాలం అంటే, సమయం అంటే అది పెద్ద తక్కువ సమయం. కానీ మీరందరూ బాగా పరిశీలిస్తే 100 విద్యార్థులకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ మెగా డిఎస్సీని ఏర్పాటు చేస్తామనేటువంటి మాట, దాంతోపాటు మహిళలకి ఇతరత్ర సౌకర్యాలన్నీ కూడా కలిగిస్తాము, గ్యాస్ సిలిండర్లు కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇస్తామనేటువంటి మాట, ఇవన్నీ మనం చెప్పాం. ఈ చెప్పిన విషయాల్ని ఆ ప్రభుత్వం అయితే వెంటనే మర్చిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నేను అధికారంలోకి రాగానే 2000 రూపాయలు 3000కి పెంచుతాను పెన్షన్ అనేటువంటి మాట చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్లేట్ ఫిరాయించి నేను పెంచుతానన్నది ఒకేసారి కాదు, అంచెలంచెలుగా పెంచుతాననేటువంటి మాట చెప్పి ఆయన 2000 3000 చేయడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది ఆయనకి. మనం అలా కాదు, మిమ్మల్ని అందరినీ ధైర్యంగా ఈ 100 రోజుల్లోనే మేము వచ్చి వేదిక మీద నిలబడి ఇంతమంది ప్రజానీకంతో మాట్లాడగలుగుతున్నాం అంటే దానికి కారణం ఒక పక్కన
అభివృద్ధి కాముకుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పేదవాడి కంట కన్నీరు తుడవడమే ధ్యేయంగా ఉన్నటువంటి మరొక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఏదైతే మనం చెప్పామో 3,000 రూపాయలని 4,000 రూపాయలు చేస్తాం పెన్షన్ అనేటువంటి మాట రాగానే 20 రోజుల్లోనే మీకు ఆ పెన్షన్ అందించినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేయడానికే ఈ వేదిక మీద నిలబడ్డాం. 4,000 రూపాయలు పెంచడంలో కూడా ఆ రోజు వారు చేసినటువంటి ప్రచారం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే వాళ్ళు మనకి ఇంటికి వచ్చేప్పుడు ఈ పెన్షన్లో మనందరూ కాళ్ళు ఇచ్చుకుంటూ ఆఫీసులకు వెళ్ళి తెచ్చుకోవాలనేటువంటి దుష్ప్రచారాన్ని వాళ్ళు చేశారు. ఇవాళ మహిళా తల్లులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, అందరినీ నేను ఒకే ఒక్క మాట అడుగుతున్నాను. మీకు పెన్షన్ ని 3,000 నుంచి 4,000కు పెంచింది వెంటనే పెంచడం మాత్రమే కాకుండా ఇవాళ మీరు చెప్పండి, పెన్షన్లు మీకు ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేకపోతే మీరు వెళ్ళవలసి వస్తుందా? ఇంటికి వచ్చి మీకు ప్రతి ఉద్యోగస్తులు కూడా వచ్చి సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఆల్రెడీ ఇచ్చారు విజ్ఞాపన పత్రం. 2 మేజర్ డ్రైన్లు ఇక్కడ ఉన్నాయి ఈ గ్రామంలో చేయాల్సింది. ఆ 2 డ్రైన్లు కూడా అనతి కాలంలోనే 2-3 నెలల్లో ఉన్నామనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. అందుకే నేను చెప్పేది ఒక్కటే, 100 రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ చేయగలిగామంటే దానికి రాజకీయ చిత్తశుద్ధి ఉంది కనుక. ముఖ్యమంత్రి గారికి ఇవాళ ఆయనకున్నటువంటి మనసు ఏంటంటే రాష్ట్రాన్ని అధోగతి పాలైపోయినటువంటి విధానాన్ని మళ్ళీ ప్రగతి పట్టాల మీదకి ఎక్కించాలనేటువంటి ఆలోచన ఒక్కటే శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన కేవలం ఆలోచిస్తున్నది మళ్ళీ మహిళా తల్లులను ఎలా రక్షించాలి. 5 సంవత్సరాల పాటు ఇబ్బందులకు పాలైనటువంటి వివిధ వర్గాల వారు, పౌరు రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, చిన్నారులు కానివ్వండి, వీళ్ళందరినీ మళ్ళీ ఎలాగా అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అందుకే మనం ఆలోచించాల్సింది, మీ దగ్గర సమస్యలన్నీ అయిపోయాయి, సమస్యలు పరిష్కారం అయిపోయాయి, ఇంకేమీ లేదు, అంతా బాగుందనేటువంటి మాట నేను చెప్పడానికి సిద్ధంగా లేను. చాలా సమస్యలు పేరుకుపోయాయి. 5 సంవత్సరాల పాటు ఏ రకమైనటువంటి సరైన ప్రభుత్వ పనితీరు లేకపోవడం వల్ల సమస్యలు పేరుకుపోయాయి. ఆ పేరుకుపోయినటువంటి సమస్యల్ని ఒక్కొక్కటి పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట మాత్రం ఈ వేదిక నుంచి మీకు స్పష్టంగా చెప్పగలుగుతాం. ఇవాళ ఏవైతే కొన్ని కార్యక్రమాలు చేయగలిగామో వాటితో పాటు రాబోయే రోజుల్లో మీ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కానీ చాలా మందికి ఇబ్బంది ఉంది. టిట్కో ఇళ్లకి ఆ రోజులు మీరందరూ కూడా లబ్ధిదారులుగా చాలా మంది ఎంపికయ్యారు. అవి 5 సంవత్సరాల కాలంలో ఆ టిట్కో ఇళ్లు తయారైపోయినా కూడా వాటిని లబ్ధిదారులకు అందించకుండా అవి పాడైపోయే విధంగా చేశారు. వాళ్ళు చేసిన పని ఒక్కటే, ఆ ప్రభుత్వం తాలూకు రంగు, నీల రంగు, తెల్ల రంగు